హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇందులో మనం ఏం చేస్తామంటే డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, సేమ్ అదే మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం. ఇలా మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ వస్తాయి. ఈరోజు డే 40 అంటే 40 days అయిపోయినాయి. సో దానికి రిలేటెడ్గా 40 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియో ఎండింగ్లో డే 40, డే 42 వీడియోస్ ఉంటాయి. అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటాయి. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 41. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఇఫ్ tan A is equal to 1/√3 then find the value of cos A sin A cos C plus cos A sin C. Second one, cos A cos C minus sin A sin C. ఓకేనా? సో కాసేపు మీరు బాగా ఆలోచిస్తే మీకు 2 డౌట్లు వస్తాయి. ఫస్ట్ వన్, సార్ ఇది ఏ మెథడ్ ఏం డిసైడ్ చేసుకోవాలనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మనకి tan A వాల్యూ తెలుసు. ఇక్కడ ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? tan 30 దగ్గర వస్తుంది. సో tan 30 degrees తీసుకొని ప్రాబ్లం చేయగలమా? ఓకేనా? tan 30 తీసుకొని చెయ్యొచ్చు, కానీ ఏ ఒకటే అడగలవాడు. చూడండి, సి కూడా అడిగాడు. సో ఆ మెథడ్లోకి వెళ్ళకూడదు అని మీనింగ్. ఓకేనా? మరి ఏది? సో మనం డే 39లో డే 38లో చేసాం. సేమ్ ఆ మోడల్లో తీసుకోవాలి. అంటే ఆపోజిట్ సైడు అడ్జస్టెడ్ సైడు హైపోటెనిస్ పైథాగరస్ థీరం ఉంది కదా, దాన్ని తీసుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా మనం ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుందాం. సింపుల్గా చిన్నదిగా గీశాను, ఇబ్బంది ఏం లేదు. సో 90 degrees ఎక్కడ ఉంది అన్నాడు? బి దగ్గర ఉంది. సో టీటా ఉంది అన్నాడు. టీటా ఎక్కడ? ఏ దగ్గర ఉంది. సో ఇది ఏ, సి. అయితే ఇక్కడ చూడండి, కొన్ని చోట్ల బి సి కూడా పెట్టుండడు. చూడండి, సైన్ ఏ ఉంది, కాస్ సి ఉంది. అంటే టీటా తర్వాత ఇక్కడికి కూడా మారిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీనికి 2 రకాలు ఉంటాయి, జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఇప్పుడు దీని ప్రకారము హైపోటెనిస్ మాత్రం ఇది దేనికి మారదు. మిగతా వాటికి మళ్ళీ చూద్దాం. వాడు ఇచ్చింది లిస్టు రాసుకుంటాం. గివెన్ that in triangle ABC right angle at B. ఓకేనా? అంతేనా? రైట్ యాంగిల్ అట్ బి పెట్టాం. నెక్స్ట్ ఇంకేం పెట్టాలి? tan A ఉంది. సో tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan టీటాకి ఫార్ములా తెలుసు. tan టీటాకి ఏం ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. అయితే ఇక్కడికి వచ్చేకాడికి ఏ నుండి చూస్తాం. ఏ నుండి చూడండి, ఏ తర్వాత సి ఉంది. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ అడ్జస్టెడ్ సైడ్ నేను రాయడం లేదు. ఎందుకంటే కొన్ని టీటాలకి ఏగా ఉంది, కొన్ని టీటాలకి సిగా ఉంది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దానిలో చూస్తే మీకు ఉంది క్లియర్గా. అందువల్ల నేనేం చేస్తానంటే ఈ ఫార్ములా ఈ సైడ్ రాసుకొని దానికి రిలేటెడ్గా ఏముంది ఇక్కడ చూడండి. ఓఏ ఓఎస్ అంటే ఆపోజిట్ సైడ్ ఏ నుండి చూసి
ఏ నుండి ఆపోజిట్ సైడ్ ఏముంది చూడండి, బీసీ. సో బీసీ బై అడ్జస్టెడ్ సైడ్. సో ఏ టీటా, ఈ టీటా ఇప్పుడే అవసరం లేదు మనకి, ఈ టీటాతో పనిలే, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన టీటా ఏ ప్లేస్ కాబట్టి. సో ఆపోజిట్ సైడ్ బీసీ బై అడ్జస్టెడ్ సైడ్ ఏబి 1/√3. సో వాల్యూస్ వచ్చింది. బీసీ అంటే ఏమొచ్చింది 1, ఏబి √3. సో మనకు కావాల్సింది మీకు ఆల్రెడీ చెప్పినాను, 2 వాల్యూస్ తెలిసి 3వ వాల్యూ కనుక్కోవాల్సి వస్తే ఖచ్చితంగా పైథాగరస్ థీరం యూస్ చేయాలని. సో అదే యూస్ చేద్దాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో ఇక్కడ మళ్ళీ ఏంటి సార్ హైపోటెన్యూస్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఆల్రెడీ మీకు ఒక టెక్నిక్ చెప్పా, డే 39లో డే 38లో. అదే టెక్నిక్ ఇక్కడ యూజ్ చేద్దాం. 90 degrees ఎక్కడుంది, బీకి ఆపోజిట్లో ఏముంది, ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు తెలిసిన వాల్యూస్ రాద్దాం. ఏసీ తెలుసా, తెలియదు, ఇక్కడ ఉంది చూడండి, లేదా డయాగ్రామ్లో చూడండి. సో ఏసీ తెలీదు, ఏసీ స్క్వేర్. ఏబీ తెలుసు, ఎంత √3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 1 హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్, ఎంత వస్తుంది 3 + 1 దట్ ఈక్వల్ టు 4. మనకి ఏసీ కావాలి కాబట్టి ఏసీ స్క్వేర్ రైట్ సైడ్కి పంపిస్తే √4. √4 అంటే 2, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2. ఏసీ వాల్యూ 2 వచ్చింది. సో ఇంకా వాడు నేను కనుక్కోమన్నాడు, అదంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, సైన్ ఏ కాస్ సి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, దానివల్ల నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు ఫస్ట్ సైన్ ఏ ముందు కనుక్కునేస్తాను. సైన్ ఏ వాల్యూ ఎంత కావాలో కనుక్కుందాం. సో సైన్ ఏ అంటే ఏమి, సైన్ థీటాకి ఫార్ములా రాద్దాం. సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఏ దగ్గర నుండి చూడండి, ఏ దగ్గర నుండి ఆపోజిట్ సైడ్ ఏమి బీసీ. సో బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో బీసీ వాల్యూ చూడండి ఎంత ఉంది డయాగ్రామ్లో, బీసీ ఇది 1, ఏసీ వచ్చి 2, 1/2. ఈ సైన్ ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఏతో ఉండేది ఏమి, కాస్ ఏ కూడా ఉంది. సో కాస్ ఏ కూడా కనుక్కునేద్దాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇలా ఫార్ములా పక్కన రాసుకొని దీనికి అప్లై చేద్దాం. అడ్జస్టెడ్ సైడ్ థీటా ఇక్కడ ఉంది, అడ్జస్టెడ్ సైడ్ ఏబి ఆపోజిటా కాదు బై హైపోటెన్యూస్ ఏసీ. సో వాల్యూ ఏమి √3/2. సో అయిపోయింది. ఇంకా సైన్ సికి వెళ్దాం. సైన్ సి ఇక్కడ ఉంది చూడండి, ఈడుండాయి. డైరెక్ట్ అప్లై చేసామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, అందుకోసమని నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఏసీ ఇక్కడ సైన్ సి ఈడుందా. సో సైన్ సి తీసుకున్నాం. సైన్ సికి సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ సి ఉంది కాబట్టి సి దగ్గరికి వెళ్ళి ఏ నుంచి నేను ఫింగర్ పెట్టుకుంటాను ఐడెంటిఫికేషన్ కోసం. సి నుంచి ఏమి ఆపోజిట్ సైడ్, సికి ఆపోజిట్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ పేరు మాద్దు 2, అదే ఏసీ. సో ఏబి అంటే √3/2. ఓకేనా. ఈ మరి హ్యాండ్ పెట్టుకొని చూసినామంటే కన్ఫ్యూజ్ అవ్వు, అందువల్ల నేను హ్యాండ్ పెట్టుకొని చూపించేది మీకు. నెక్స్ట్ ఏమి కాస్ సి. సో సి దగ్గరికి వెళ్ళా, ఫింగర్ సి దగ్గర, అంటే టీటా ఆడుంది అని అర్థం. సో ఫార్ములా ఏమి అడ్జస్టెడ్ సైడ్, టీటాకి పక్కన ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇదే అడ్జస్టెడ్ సైడ్ ఏమి బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ మాద్దు. సో బీసీ అంటే 1, హైపోటెన్యూస్ అంటే 2. సో 4 వచ్చేసిందా. ఇప్పుడు వాడు అడిగింది కనుక్కుంటాం. ఫస్ట్ది ఏమడిగాడు, సైన్ ఏ
కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఇప్పుడు చూడండి సింపుల్గా రాసుకోవచ్చు దీని వాల్యూ సైన్ ఏ ఎంత ఉంది 1/2 కాస్ సి ఇక్కడ ఉంది 1/2 ప్లస్ కాస్ ఏ అంటే ఇక్కడ ఉంది ఎంత √3/2 బై సైన్ సి √3/2. చూడండి ఎంత సింపుల్గా రాసేసాము అవునా. అలా కాకుండా సైన్కి ఈ ఫార్ములా రాసి మళ్ళీ కాస్కి ఏ ఫార్ములా కన్ఫ్యూజ్ అయిపోయినారు అనుకోండి, పొరపాటుగా ఏకి పెట్టాల్సింది సికి పెట్టాల్సింది ఏకి పెట్టాలంటే ఇంకా లెక్క తప్పుకుంటుంది. అదే ఈ మా సపరేట్గా కనుక్కుంది నేను, ఎందుకంటే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుద్ది 1 1s are 1 బై 2 2s are 4 ప్లస్ √3 × √3 అంటే √3² √3 × √3 అంటే √3² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మిగులుతుంది. 3/2 2s are 4. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేస్తాం 1 + 3. యాడ్ ఎందుకంటే మధ్యలో యాడ్ సింబల్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తే ఎంత 4/4. 4 1s are 4 1s are దట్ ఈక్వల్ టు 1 ఆన్సర్. దేర్ఫోర్ దీని వాల్యూ ఎంత వచ్చింది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ది. ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా ఉంది ఓకేనా, కానీ మనకి ప్లేస్ లేదు. నేను ఇది రఫ్ చేసేసి రాస్తాను, మీరు వచ్చి క్వశ్చన్ రాసుకొని ఈ డయాగ్రామ్ నీట్గా వేసుకొని చూడండి ఫార్ములాస్ ఏ విధంగా అయితే నేను రాశానో ఆ విధంగా రాసుకోండి. మీకు ఇది డౌట్గా ఉంది అనుకుంటే ఇక్కడ బాక్స్ వేసుకోండి, ఇంకా బెటర్ చాయిస్. ఓకేనా, అంతే కదా ఫార్ములాస్, అంతే 3 రాసుకోండి నీట్గా. ఇది కూడా ఫార్ములానే, కావాలంటే బ్యాకెట్ దీనికి కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో లెఫ్ట్ సైడ్ రఫ్ చేసుకున్నాను. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. దీనిలో సెకండ్ వన్ ఏమి కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. సో కాస్ ఏ వాల్యూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఎంత √3/2 ఇంటూ కాస్ సి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 1/2 మైనస్ సైన్ ఏ ఇక్కడ ఉంది 1/2 ఇంటూ సైన్ సి అంటే ఇక్కడ ఉంది. సో √3/2 ఎంత అవుతుంది, √3 × 1 అంటే √3/2 2s are 4 మైనస్ 1 × √3 2 2s are 4. సో రెండు చూడండి సేమ్ నెంబర్స్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి క్యాన్సిలేషన్. ఓకేనా, 4 - 4 ఎంత 0, 2 - 2 ఎంత 0. ఇక్కడ √3/4 మైనస్ √3/4 అంటే సేమ్ నెంబర్ నుండి సేమ్ నెంబర్ సపరేట్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. దేర్ఫోర్ కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం, ఇది 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా, నీట్గా నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాస్తాను, నోట్ చేసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఏమి ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఇఫ్ tan A is equal to 1 then verify 2 sin A cos A is equal to 1. సేమ్ ఇది కూడా ఇదే మోడల్, ఈ ప్రాబ్లం ఎలా చేసామో అదే మోడల్లో దీన్ని చెయ్యాలి. ఓకేనా, సేమ్ మోడల్ సేమ్ మెథడ్. అయితే ఇదైతే 4 మార్క్స్కి అడుగుతారు, ఇదైతే 2 మార్క్స్కి అడుగుతారు, అంతే తేడా, ఇంకేంలే. డిట్టో సేమ్ టు సేమ్. ఎక్కడ దాకంటే పైథాగరస్ అప్లై చేసి ఆ వాల్యూస్ కనుక్కొని రిమైనింగ్ ఒక సైడ్ కనుక్కొని ఇక్కడ అప్లై చేసేదాకా ఒకటే మెథడు. క్లియర్, రాసుకోండి నీట్గా ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఈరోజు డే 41 అంటే ఇంకా మీకు 59 డేస్ ఉన్నాయి, అంటే 59 వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పుడు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. అప్లోడ్ అయితే అప్లోడ్ అవుతాయి, కానీ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నేను అప్లోడ్ చేస్తే వీడియో వెంటనే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు అర్థమై ఉంటే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.